లోపలికి రండి. దానికి వేరే ఎవరైనా చూసుకోండి. ఏంటిది? కావేరి ఫంక్షన్కి వెళ్తానని చెప్పింది, అందుకని నేనే ఇచ్చాను. మాకు నగలు లేకపోవచ్చు, కానీ పరువు మర్యాదలు ఉన్నాయి. అసలు మీరు ఎవరండి? ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? ఛీ! మీతో మాట్లాడనని పరిచయం ఉందని చెప్పుకోవడానికి అవమానంగా ఉంది. మీ సమస్య ఏంటి? చేయనిచ్చినందుక, నేనిచ్చినందుక? ఏ డబ్బుతో కొన్నారన్నది. డబ్బు లేకపోయినా గౌరవంగా బ్రతుకుతున్నాం. నీలా కాదు. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం మర్యాదగా మాట్లాడు. అది ఉన్న వాళ్ళకి. ఇలా నా కూతురుతో మాట్లాడడం, నగలిపడం, మెహందీ పెడతానని చెప్పి ఒంటరిగా ఉన్న మగాడికి దగ్గర అవ్వడానికి ట్రై చేయకండి. ప్యాంట్ షర్ట్ వేసుకున్నంత మాత్రాన మగాడు అనిపించుకోరు మిస్టర్ సుబ్రహ్మణ్యం. ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు కూడా అవే వేసుకుంటున్నారు. కన్న కూతురికి రోల్ కోల్ చైన్ కూడా కొనివ్వలేకపోయానని అవమానపడండి. దాంట్లో ఒక అర్థం ఉంది. ఒక తండ్రిగా ఆత్మగౌరవంతో బతుకుతున్నానని చెప్పుకుని తిరగచ్చు, కానీ కూతురికి ఏం కావాలో అర్థం చేసుకోలేక ఇలా గుమ్మం ముందు నిల్చుని అరవడం మగాడి లక్షణం కాదు. పుస్తకం తిప్పి చదువుతున్నాడు చూడు, మొద్దు. రే, బాగా చదివి నలుగురు గౌరవించాల సంపాదించు, లేకపోతే మగాడు అని అడిగేస్తారు. నా ఫోన్ నుంచి కాల్ చేస్తే నా భార్యకి తెలిసిపోతుందని ఫ్రెండ్ ఫోన్ నుంచి చేస్తున్నాను. లాంటిదే. రేయ్, చెప్పిన అబద్ధాలు ఎన్నిసార్లు చెప్తావు? అది పాత ఫిగరు, కట్ చేసేసాను. ఇది కొత్తది. ఇంకేం డార్లింగ్ చెప్పు, మీ ఆయన ఏమంటాడు? ఏంటి వాడేమనంటే వాడిని చంపి పారిపోయి నాతో వచ్చేస్తావా? అయ్యో అమ్మా తల్లి, జాలీగా ఉండాలి కానీ జైలు వరకు వెళ్ళకూడదు. అడచి ఇగో సిగ్నల్ సరిగా లేదు, నేను వేరే ఫోన్ నుంచి చెప్తా. ఎందుకు అలా నమ్మినోడిని మోసం చేస్తావు? ఇది నీకు అర్థం కాదు సుబ్బు, దీన్ని మోసం అనరు, మేనేజ్ చేయడం అంటారు. కర్మ. లేకపోతే భార్య పోయిన కూడా అమ్మాయిలకు లైన్ వేయకుండా పచ్చళ్ళు అమ్ముకుంటావా? నెల నుంచి చెప్తున్నాను వీడికి. కనీబాయ్ వచ్చాడు, జాగ్రత్త. అయ్యో, 2 రోజులు వడ్డీ ఇస్తానని చెప్పాను. ఏమండి, గనిపై నా గురించి అడిగితే నేను లేనని చెప్పాను. అలాగే. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అప్పులు తీసుకోవడం సిగ్గు లేకుండా ఇలా పారిపోవడం కర్మ. ఎక్కడికి రా? నిన్ను చూడడానికి పరిగెత్తుకు వస్తున్నాను. నువ్వు ఏం చేస్తున్నావు? కానీ చేయి తీసుకోదు, నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తాను. నా భార్యకి తెలిస్తే చంపేస్తుంది. ఏంటనే ఇక్కడ మెక్కుతున్నారు? అక్కడ గనిబాయ్ వెయిటింగ్. త్వరగా సుబ్బు. ఏ పెదానా కార్డు షోనా ఏంటి? ఆయన ఏమి చెప్తా. అయ్యో, ఒక్క జోకర్ కూడా లేదే. నీ ఫోటో పెట్టుకోవచ్చుగా. రేయ్, నువ్వు అక్కడ. పెదాయనా, ఇదిగో. పాలు పెట్రోల్ ధరలు కేవలం 2 రూపాయలే పెంచుతా ఉంటున్నారు. సరే, కానీ 10 సార్లు పెంచుతున్నారే. జస్ట్ మిస్. ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. మన సముద్రం సార్ వారానికి ఒకసారి ఎలాగోలా టీవీలో వచ్చి మాట్లాడిస్తారయ్యా. అవును, చంపుతున్నాడు. పెద్ద అన్న హజారే అని ఫీలింగ్, సుత్తి కొడుతున్నాడు. ఊరుకోరా, ప్రతి ఏరియాకి సముద్రం సార్ లాంటి వాడు ఒకరు ఉండాలి. మన ఏరియాకి బస్ స్టాప్ ఎలా వచ్చింది? ఆయన ఇంటింటికి వెళ్ళి సంతకాలు తీసుకుని 4 రోజుల పాటు కార్పొరేషన్ ఆఫీస్ చుట్టూ తిరిగాడు. అది ఇలాంటి ముసలాళ్ళు ఈ మాత్రం చేయకపోతే ఎలా? ఓ కోటర్ కొట్టి నాతో మాట్లాడమని చెప్పు. అప్పుడు ఎవడు మాట్లాడతాడు? తాగబోతుగాడివి. అదో ఆ ఇల్లు.
షో యో రాంగ్ షో పెట్టావు. వాట్ ఏంటి వాటు నీతో పెద్ద తల్లుపు అయిపోయిందయా. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? అసలు జోకర్ ఏది? అంటే ఎవరో వినరు ఇక్కడ. ఎనిమిది. అయ్యో ది పోయినట్ట జోకర్ జోకర్ ఇది కాదండి. Agree with it. చెప్పు నేను అయ్యో, పోయినట్ట Silence, జోకర్. silence, silence, silence! ఏమైంది? గనిబాయ్ ఫోను ఈ నెల వడ్డీ కట్టలేదు. కూర్చోండి ప్లీజ్. హలో గనిబాయ్, 10 ఏళ్ళు. ఇప్పుడే మీకు ఫోన్ చేయాలనుకుంటున్నాను, మీరు ఫోన్ చేసేశారు. ఎక్కడున్నావు? నేను ఇక్కడే ఉన్నాను. అంటే అవుట్ ఆఫ్ స్టేషన్. ఏంటి హిల్ స్టేషన్? హిల్ స్టేషన్? అవునవును, ఊటీ ఆఫీస్ టూర్. అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది. అయ్యో అవునండి, చలి భయంకరంగా ఉంది. -4 degrees. ఊటీగా మంచిదేలే, నేను అక్కడికే వస్తున్నాను. ఊటీకా? ఎందుకండి? అదొక వెధవ డబ్బులు తీసుకుని వడ్డీ ఇవ్వకుండా ఊటీలో దాక్కున్నాడు. అక్కడికి వచ్చి వాడి తోలు తీద్దామని. అది సరే, నువ్వెక్కడున్నావు? ఊటీ అడ్రస్ చెప్పు. అయ్యో మీరెందుకు సార్ ఇక్కడ రాకండి సార్, చలి భయంకరంగా ఉంది. నీకు చలేస్తుంది, నీ పక్కనున్న వాళ్ళకి చెమటలు పడుతున్నాయి ఏంటి? ఆ? అలా లేదే, ఇక్కడ అందరూ చలేస్తుంది సార్. వినండి, వినరా? ఇక్కడ చలి భయం. నమస్తే బాయ్. టూర్ ఊటీ రేపు. -4 Sorry, డిగ్రీ sorry. చలేస్తుంది. హ్మ్? నీకు ఇలా చెప్తే అర్థం కాదు బే. ఆ? ఇంట్లో ఉన్న సామానాన్ని తీసుకెళ్తే అప్పుడు బుద్ధి వస్తుంది. బాయ్ గనిబాయ్ ఫ్రెండ్స్. నమస్తే గాని భాయ్. ఏముందన్న ధైర్యం తప్పు తీసుకున్నావురా? ఏముంది ఇంట్లో? ఈ పుచ్చిపోయిన టీవీ ఒకటి, ఇంకా ఏంటది? నా చెడ్డి. అది తెలుస్తోంది. ఆరవేసుకోవడానికి ఇంకో చోట్లేదా? అదే మేడ పైన వేస్తే ఎగిరిపోతుందని. సూపర్ మ్యాన్ చెట్టి. మా ఏరియాలో దోమలు ఎక్కువ సార్, దీంతోటే మేనేజ్ చేస్తుంటాడు. రే. జోకా? డబ్బులు ఎక్కడ? ఆ? సుబ్బు మంచిగా ఆడు సార్, మీ డబ్బులు ఇచ్చేస్తా. ఇవ్వకపోతే నువ్వు ఇస్తావా? బాయ్ నేనే ఇచ్చేస్తాను. ఎప్పుడు? పెద్దావిడ పచ్చల డబ్బు ఇవ్వాలి, ఇవ్వగానే ఇచ్చేస్తాను. ఏ పెద్దావిడ? రంజని కూడా ఇవ్వాలి. రంజని? రంజని ఎవరు? తులసి ఫ్రెండ్. ఏయ్, ఒక్క మగాడి పేరైనా చెప్తున్నావా? తులసి మగాడే, తులసిరామ్. ఇదిగో, 2 రోజుల్లో మొత్తం డబ్బులు ఇవ్వలేదో ఇంటికి వచ్చి పేడెత్తాల్సి వస్తుంది. బాయ్. ఇంటికి ఫస్ట్ టైం వచ్చారు, ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. ఒక్క నిమిషం. ఉసిరికాయ పచ్చడి అక్కయ్యకి నచ్చుతుంది. ఉసిరికాయ పచ్చడి అయిపోయిందన్నావు. డబ్బులు ఇచ్చేసాడనా?